హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 50 మీటర్స్ ముందుకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి రాహుల్ కళాకార్ అని ఉంది. రాహుల్ కళాకార్ షెడ్ లో ఎలాంటి వినాయకులు ఉన్నారో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. కొంచెం లోపలికి వెళ్ళి ఇలా రైట్ తీసుకోగానే గరుడవంతుడు, అలాగే గరుడవంతుడి మీద కూర్చున్న గణేశుడు, బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి సేతనాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పైన వరాహ స్వామి. పక్కకి వెళ్ళి చూసుకుంటే శివుడు. మనకి ఇక్కడ కింద చూసుకుంటే రైట్ సైడ్ లో వచ్చేసి ఏనుగు, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి నంది, కాకపోతే ఫేసులో ఒకటే. అలాగే పక్కకు చూసుకుంటే విష్ణుమూర్తి. స్ట్రైట్ ఈ లైన్ లో చూసుకున్నట్టయితే లాల్ బాగ్ కా రాజా గణేష్. రాజస్థాన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరో వినాయకుడు రాజా టైప్ లో కూర్చున్నాడు. కొంచెం పైకి వెళ్ళి చూస్తే బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి అయోధ్య మందిరం. అలాగే వినాయకునికి రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే శ్రీరాముల వారు. కొంచెం అలాగే కిందికి వెళ్ళి చూసుకుంటే మన మూషికాలు లడ్డు గురించి కొట్లాడుకుంటున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మరో డిజైన్ లో ఒక వినాయకుడు, ఆ వినాయకునితో పాటు ఇంకా 8 వినాయకులు ఉన్నారు. కొంచెం మనం పైకి వెళ్ళి కిరీటం ప్లేస్ లో చూసుకుంటే శివలింగం పక్కకి అటో పక్క ఇటో పక్క ఒక 2 గణేశులు. అలాగే కొంచెం కిందికి వెళ్ళి చూసుకున్నట్టయితే అటు చెవులో ఇటు చెవులో 2 వినాయకులు. గణేశుడికి రైట్ సైడ్ లో వచ్చేసి శివుడు, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పార్వతీదేవి. అలాగే కొంచెం కిందికి వెళ్ళి చూసుకున్నట్లయితే రైట్ సైడ్ 2 గణేశులు, లెఫ్ట్ సైడ్ 2 గణేశులు. టోటల్గా వినాయకునితో పాటు 9 గణేశులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మనం కిందికి వచ్చి చూసుకున్నట్లయితే చిట్టెలక,